తిరుమలకి సంబంధించి ఇప్పుడు లడ్డు అంశం కాస్త 2 కొండలు 7 కొండల అంశం మరొకసారి చర్చకొచ్చింది. అసలు ఈ వ్యవహారానికి కారణం ఏంటి అన్నది చూస్తే 1975 డిసెంబర్ 2న విడుదల చేసిన జీవో నెంబర్ 1605, అలాగే 4 నవంబర్ 1965ను విడుదల చేసినటువంటి జీవో 1784, అలాగే 1986లో ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన చల్లాకొండయ్య కమిషన్ స్వామివారి ఆలయం చుట్టూ ఉన్న 10.1/3 చదరపు మైళ్ళ విస్తీర్ణ ప్రాంతం మాత్రమే తిరుమల క్షేత్రానికి మంజూరైంది అని ఇచ్చిన నివేదిక. దాంతో ఆ నివేదిక 7 కొండలు కాకుండా ఆ ప్రాంతం వరకే అన్నటువంటిది, తిరుమలది ఒక గ్రామం కాదు అని చెప్పింది అనమాట. అలాగే ఎన్టీఆర్ గారు ఏర్పాటు చేసిన చల్లాకొండయ్య కమిషను తిరుమల పవిత్రతను కాపాడడానికి తిరుమలలో ఎట్లాంటి రాజకీయ కార్యకలాపాలకి తావు ఇవ్వకూడదని తేల్చి చెప్పింది. తిరుమల పవిత్రతని కాపాడాలి అన్నటువంటి పాయింట్. ఇదే అంశం మీదన జయచంద్ర నాయుడు అనేటటువంటి వ్యక్తి 1965లో ఉన్నటువంటి ఈ జీవోల్ని తీసుకొచ్చి అసలు కొండపైన ఎన్నికలు జరపాలి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు ఉన్నారు, అక్కడ పబ్లిక్ ఏదైతే ఉద్యోగుల ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి చెయ్యాలి, అక్కడ వాళ్ళకి ఎన్నికలు జరపాలి అంటే లేదు. రాజశేఖర రెడ్డి అదే ఎన్టీ రామారావు గారి హయాంలో చల్లాకొండయ్య కమిషన్ నివేదిక ద్వారా అక్కడ రాజకీయ కార్యకలాపాలు చేయకూడదని నిర్ణయించారు. అదే నిర్ణయాన్ని మేము కూడా కొనసాగిస్తున్నామంటూ అప్పట్లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తేల్చి చెప్పింది. ఈ మేరకు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జేసీ దివాకర్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి, అంటే అప్పుడు ఆయన దేవాదాయ శాఖ మంత్రి, ఆయన యాక్చువల్గా ఆయన హయాంలోనే జీవో కూడా ఇచ్చారు. ఏది, కొండ మీద ఎట్లాంటి కార్యకలాపాలు జరపడానికి వీలు లేదు అన్నటువంటిది. 2005లో తిరుమల గ్రామంలో పంచాయతీ ఎన్నికలు జరగాలని ఈ జయచంద్రారెడ్డి పిటిషన్ వేస్తే వాస్తవంగా అది అప్పట్లో చంద్రబాబు మనిషి అని ప్రచారం చేశారు అతన్ని. అది ఎంతవరకు నిజం మనకు తెలియదు. అయితే తిరుమల ఒక స్థానిక సంస్థ అనేది లేకపోవడం వల్ల, ఎన్నికైనటువంటి పాలనా సంస్థ లేకపోవడం వలన తిరుమల కొండపైన ఉన్నటువంటి పౌరులు రాజ్యాంగ విరుద్ధంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. 93లో రాజ్యాంగ సవరణ 73, 74 ద్వారా మార్చిన తర్వాత దేశంలో ఎక్కడా కూడా స్థానిక సంస్థల్లో ప్రజలు ఉండకూడదు. ప్రతి ఒక్క హ్యామ్లెట్ కూడా ఏదో ఒక స్థానిక సంస్థతో లింక్ అయి ఉండాలి. అక్కడ ఒక పాలనా యంత్రాంగం లేకుండా ఉండటానికి వీల్లేదు. పెద్ద ఊరైతే మున్సిపాలిటీగా ఉండాలి, చిన్న ఊరైతే పంచాయతీగా ఉండాలి. పంచాయతీకి తగిన జనాభా లేకపోతే పక్కనున్న ఏదైనా పంచాయతీతో అది విలీనం చేయాలి. అంతే తప్ప స్థానిక సంస్థ ఏదీ లేని మానవ ఆవాసం అంటే హ్యామ్లెట్ అంటారన్నమాట, ఉండడానికి వీలు లేదని కోర్టులో కేసేశారు. అయితే 2005న పంచాయతీరాజ్ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం 2005 సెప్టెంబర్ 26న జీవో ఇచ్చేసింది. జీవో నెంబర్ 338. తిరుమలలో 27.5 చదరపు కిలోమీటర్లలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి, కార్యాలయాలు, ఫంక్షన్ హాళ్ళు, యాత్రికుల ప్రయోజనాల కోసం ఏర్పరిచినటువంటి గృహాలు, అలాగే చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు అన్నీ కలిపి ఒక పవిత్ర స్థలం, అక్కడ ఎట్లాంటి రాజకీయ కార్యకలాపాలు మీటింగులు జరగడానికి వీల్లేదు అని చెప్తూ జీవో ఇచ్చారు. దాన్ని అప్పుడు రాజకీయంగా ఎలా వాడారంటే, అంటే కొండ మీద 2 కొండలే అంటున్నారు అంటూ ప్రచారం అప్పుడు చేశారు. అడవంతా దాన్ని అడవి మంది కాదు, అడవి దేవాదాయ శాఖది అని వీళ్ళు చెప్పినటువంటి సందర్భంలో దాన్ని ఈ టైపులో ట్విస్ట్ చేశారు. అప్పుడు కొంతమంది స్వామీజీలు ఉద్యమిస్తామనేటప్పటికీ వాళ్ళతో చర్చించమని చెప్పి రాజశేఖర రెడ్డి చెప్పడం, చర్చించిన తర్వాత ఇంతవరకు అసలు తిరుమల 7 కొండలకి సంబంధించి ఒక జీవోనే లేదు అన్నటువంటి విషయం తేలగానే అసలు అక్కడ రాజకీయ కార్యకలాపాలు నడపడం కాదు, కొండపైన ఉన్నటువంటి స్థానికులు కూడా కిందకి దించేయాలని ఆదేశించడంతో పాటు రాజశేఖర రెడ్డి అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయమే ఏదైతే 27 జూలై 2006న టీటీడీ అథారిటీ ప్రభుత్వానికి అభ్యర్థిస్తూ ఏది మొత్తాన్ని కలిపి తిరుమల అంటే 27.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మాత్రమే కాదు, మొత్తం అటవీ ప్రాంతంతో సహా అంతా కలిపి 332 చదరపు కిలోమీటర్ల ప్రాంతం అని కొత్త జీవో ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది అప్పుడు టీటీడీ బోర్డు. మొట్టమొదటిసారిగా అప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే రోజున ప్రభుత్వ క్యాబినెట్ అప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం కింద లేని అటవీ ప్రాంతాన్ని కూడా వీళ్ళకి ఇవ్వాలని నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఎందుకంటే అది అటవీ భూమి కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి, రాజశేఖర్ కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా అటవీ ప్రాంతం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయిస్తూ అధికారాలు ఇచ్చేసింది.
అప్పుడు ఆ అటవీ ప్రాంతం మీద అధికారం వచ్చాక 2007 జూన్ 2న 7 కొండలు తిరుపతికి, తిరుమల తిరుపతి అంటే శేషాద్రి, నారాయణాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వెంకటాద్రి, వృషభాద్రి ఇవన్నీ కూడా తిరుమలకు సంబంధించిన పవిత్ర ప్రదేశం అని జీవో నెంబర్ 746 విడుదల చేశారు. దీంతోపాటు రాష్ట్రంలో ఉన్న దేవాలయాల దగ్గర కూడా అన్ని మత ప్రచార నిషేధం విధిస్తూ 747 జీవో ఆ రోజున రాజశేఖర రెడ్డి విడుదల చేశారు. అలాగే 2006 ఆగస్టు తిరుపతిలో ఎస్వి వేదిక్ యూనివర్సిటీ కూడా అప్పుడే పెట్టుకొచ్చింది, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం కూడా. వాస్తవంగా అప్పుడు ఏంటంటే ఈ స్వామీజీల చేత రాజశేఖర రెడ్డి ఇట్లాగే 7 కొండల్ని 2 కొండలు అన్నాడు అన్నటువంటి పాయింట్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తే అసలు అది అంతకుముందు ఆ కోర్టులో వేసిన పిటిషనర్ అన్నమాట, దానికి నేను ఇట్లా చేసుకొచ్చాను అన్నటువంటిది రాజశేఖర రెడ్డి ఓపెన్గా చెప్పుకొచ్చింది. బట్ దాన్ని రాజశేఖర రెడ్డి 2 కొండలు చేశాడు, అందుకే పువ్వుల్లో కలిసిపోయాడు, కొండల్లో కలిసిపోయాడు అన్నటువంటి ప్రచారం అప్పటి నుంచి చేసుకొచ్చారు. ఒరిజినల్ లెక్క ఇది.